దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు రాణిస్తున్నాయి. అమెరికా టారిఫ్ల ఆందోళన ప్రభావం తగ్గుముఖం పట్టడం సూచీలకు కలిసొచ్చింది. ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లతో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా, నిఫ్టీ 250 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. యాసర్, చెప్పండి, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ నిక్కత్, గత 3 రోజుల విరామం తర్వాత ఇవాళ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు లాభాల్లోనే రాణిస్తున్నాయి. అమెరికాలో టారిఫ్ ఆందోళన ప్రభావం తగ్గుముఖం పట్టడంతో మదుపరులు ముందుగా సూచీలకు కలిసి వచ్చింది. అటు ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్లతో బ్యాంకు నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుందని చెప్పొచ్చు. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 350 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అటు నిఫ్టీ గిట 23,000 పైగా ట్రేడింగ్ మొదలుపెట్టింది. ఇప్పటి వరకు సెన్సెక్స్ 800 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. 79,000 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 258 పాయింట్ల లాభంతో 24,000 వద్ద ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ అట్ ద సేమ్ టైం సెన్సెక్స్ 30 సూచీలు యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి టెక్నాలజీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అలాగే బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్ వంటి కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదే దారిలో నష్టాల విషయానికి వస్తే అదానీ, ఎటర్నల్ ఏషియన్ పెయింట్స్, టైటాన్, నెస్లాన్ ఇండియా, ఐటీసీ, సన్ ఫార్మా, మారుతి షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే అమెరికాలో టారిఫ్ ఆందోళన ప్రభావం తగ్గుముఖం పట్టడం వలన మదుపరులు ఆచితూచి వివరించి స్టాక్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. నిఖర్. రైట్, థ్యాంక్ యూ యాసర్.